ఉత్తరాదిని వరదలు వణికిస్తున్నాయి. క్లౌడ్ బర్స్ట్ తో హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలమైంది. కుంభవృష్టికి ఆకస్మిక వరదలు పోటెత్తడంతో కొండ ప్రాంతాల్లో నుంచి కొట్టుకొచ్చిన రాళ్లు, మట్టి లోతట్టు ప్రాంతాల్ని ముంచెత్తాయి. హిమాచల్ ప్రదేశ్ ను ఆకస్మిక వరదలు అతలాకుతలం చేశాయి. కుండపోత వర్షాలు లోతట్టు ప్రాంతాల్ని ముంచెత్తాయి. ఈ వర్షాల్లో 2 వ్యక్తులు మృతి చెందగా 20 మంది గల్లంతయ్యారు. ఇందిరా ప్రియదర్శిని జల విద్యుత్ ప్రాజెక్టు సమీపంలోని లేబర్ కాలనీకి చెందిన కార్మికులు దాదాపు 20 మంది కొట్టుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. మిగతా కార్మికులు సమీపంలోని తాత్కాలిక ఆవాసాల్లో ఆశ్రయం పొందుతున్నారు. భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టు పనిని నిలిపివేశారు. వరద ప్రవాహ వేగంతో పాటు బియాస్, సట్లజ్ నదుల్లో నీటి మట్టం అంతకంతకు పెరగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఎస్డీఆర్ఎఫ్ దళాలు, స్థానిక అధికార యంత్రాంగం సహాయక చర్యల్లో ఉన్నాయి. మనాలి చండీగఢ్ జాతీయ రహదారి బియాస్ నది ప్రవాహంతో పాక్షికంగా దెబ్బతింది. బంజర్ సబ్ డివిజన్ లో ఓ వంతెన కొట్టుకుపోయింది. వచ్చే 3 రోజుల్లో 7 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కులు జిల్లాలో వర్షాలు భారీగా కురవడంతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పాటు జివానాల్లా, రేహలా బిహాల్ ప్రాంతాలు కూడా వరదలకు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ విపత్తుల కారణంగా స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఒకప్పుడు అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఇప్పుడు వరదలతో వంతెనలు, రోడ్లు, ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో రహదారులు దెబ్బతినడంతో రాకపోకలు నిలిపివేశారు. భవనాలు పాడైపోవడంతో అక్కడి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు. పార్వతి నది ఉప్పొంగుతోందని, కానీ ఇప్పటివరకు మరణాల గురించి పూర్తి సమాచారం లేదన్నారు. ఇప్పటికే సైంజ్, తిర్దన్, గడ్సా ప్రాంతాల్లో తీవ్రమైన వర్షపాతం కారణంగా నష్టం వాటిల్లినట్లు నివేదికలు ప్రభుత్వానికి అందాయి. కుల్లు జిల్లాలో కూడా ప్రజల్ని నది, కాలువల దగ్గరకు వెళ్లకుండా ఉండాలని అలర్ట్ చేశారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్లోని చినాబ్ నది పొంగి పొర్లుతోంది. దాంతో నదిలోకి ప్రజలు దిగకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. అటు సూరత్ ను 4 రోజులుగా వర్షాలు వెంటాడుతున్నాయి. వందల కాలనీలు నీళ్లలో నానుతున్నాయి. మోకాళ్ల లోతు నీరుండడంతో జనం ఇళ్ల నుంచి బయటికి రాలేకపోతున్నారు. నిత్యావసరాలు అందక అల్లాడిపోతున్నారు. ఇక మహారాష్ట్రలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో హైవేలపై కొండ చర్యలు విరిగిపడి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలతో కోయంబత్తూరులోని జలపాతాలు కనువిందు చేస్తున్నాయి.